మార్నింగ్ వెల్కమ్ టు విచి న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల సమస్యలు దూరం చేయడానికి నూతన రెవెన్యూ చట్టం సాహసోపేతమైన నిర్ణయమని కొనియాడిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లో ధరణి వెబ్పై అవగాహన సద్వినియోగం చేసుకోవాలని కోరిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బీడీ ప్యాకింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి డిమాండ్ చేసిన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కమ్మరి సదానందం. ప్రజా సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం స్పష్టం చేసిన మోధోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే రైతు సమస్యలను దూరం చేయడానికి సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం సాహసోపేతమైన నిర్ణయమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నూతన రెవెన్యూ చట్టానికి చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతగా ఆసిఫాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి రైతులతో కలిసి ట్రాక్టర్, బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి జెండా ఊపి ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టంతో రైతులకు వారి హక్కులు వారికి అందుతాయని చెప్పారు. ఇకపై రెవెన్యూ సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలులో లోటు రానివ్వలేదని తెలిపారు. నూతనంగా ఏర్పడినటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు నూతనంగా మొన్న అసెంబ్లీలో రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టి చట్టం తీసుకొచ్చిన తర్వాత రైతులలో పెద్ద ఆనందము, ఉత్సాహము, సంతోషం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఆ రెవెన్యూ చట్టము తీసుకొచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రమంతటా కూడా రైతులు ముందుకు వచ్చి ట్రాక్టర్ల మీద, మోటార్ సైకిళ్ల మీద, కాలి నడకలు ఎన్నో రకాలుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాలు జరిగింది. ఈ రోజు మనం ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు ఆత్రం సక్కు గారు రావడం జరిగింది. ఈ రెవెన్యూ చట్టం రావడం మూలంగా రైతుకు ఒక భరోసా వచ్చింది. నా భూమి ఎప్పుడైతే నమోదు చేసుకుంటామో 5 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉండని, నువ్వు అమెరికా దుబాయ్ ఎక్కడ పోయినా కానీ నీ టెలిఫోన్ యాప్ లో చూసుకుంటే ఖచ్చితంగా నీ భూమి ఒక ఇంచ్ కూడా అటు ఇటు కదలకుండా కోఆర్డినేటర్ తో సహా మీకు కనబడుతుంది. ఆ విధంగా నీ భూమిని ఇంకొక రిజిస్టర్ చేసుకోవాలన్నా, నీ భూమిని తీసి ఇంకొకరి పేరేయాలన్నా గతంలో జరిగింది. కానీ ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత ఒక్క గుంట భూమి కూడా నీ భూమి ఇంకొకరికి చేయడానికి అవకాశం లేదు. నీ కోఆర్డినేటర్ ప్రకారంగా భూమి జరపడానికి లేదు. అందుకొరకే జీవిత కాలంలో నీకు ఈ భూమికి రక్షణ కలిగింది. కాబట్టి రైతులందరూ కూడా సంతోషంగా ఉంటాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క దీర్ఘకాలిక సమస్య ఒక పీడ విడుదలైంది అనేటట్టుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మరి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి రైతుల యొక్క కష్టాలను మరి కడతీర్చడం కోసం ఆ చట్టం తీసుకొచ్చి అమలు చేసే దిశగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీర్వదిస్తూ చేస్తున్న ఈ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ లో గల సెయింట్ ఐజాక్ హై స్కూల్ వద్ద బతుకమ్మ పండుగ చీరలను ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, జోనల్ కమిషనర్ మమత, స్థానిక కార్పొరేటర్ బి విజయశేఖర్ గౌడ్ తో కలిసి మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వ్యాప్తంగా 1,53,707 మంది మహిళలకు బతుకమ్మ కానుకలను పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. ఆడపడుచులకు దసరా కానుకగా నేడు చీరలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీలు మంగతాయారు, రవీందర్, కార్పొరేటర్లు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు మరియు మహిళలు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని రాయిపోల్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కులానికి అతీతంగా తెలంగాణ సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు ఇచ్చే చీరలతో మహిళలు ఎంతో సంతోషపడుతున్నారని అన్నారు. తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డను తన సొంత చెల్లెలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మీరందరూ గెలిపించారు, మంత్రిని ముఖ్యమంత్రిగా చేశారు. ఎక్కడ చెడ్డ పేరైతే తీసుకురాలి. కేసీఆర్ గారు అవార్డు ఇస్తానో ఎహతయాకరం దగ్గర కాబట్టి ఇచ్చిందని. ఇప్పుడు ఎవరిచ్చిందాక అవార్డు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 3 అవార్డులు ఇచ్చింది. బాగా పనిచేస్తాడని. ఒకటి మిషన్ భగీరథది, అది మంత్రి నేనే. ఐకేపీ ఉన్నాయి, 5 రోజులు మంచిగా ఇచ్చి వసూలు చేస్తా, దాని మంత్రి నేనే. దానికి అవార్డే. గ్రామాలు స్వచ్ఛ భారత్ అన్ని అది నాదే అవార్డు. ఒక 5 వచ్చినాయి అవార్డు. కేంద్ర నెంబర్ 1, ఇండియానే నెంబర్ 1 తెలంగాణ వచ్చింది. ఆ అవార్డు నాకు దక్కింది. అంటే మీ అందరి సహకారం వల్ల ఎమ్మెల్యే అయితే, ముఖ్యమంత్రి ఆశీస్సుతో మంత్రి అయితే మన పనిదినం దేశంలో పేరు పోయింది. అది కేసీఆర్ గారి కృషి. మనం ఒక్కసారి ఇన్ని అవార్డులు మనం ఇప్పుడు ఏ రాష్ట్రంకు ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా రాలేదు. మన తెలంగాణకు వచ్చినాయి. అది గర్వకారణం. మన కలెక్టర్ కూడా బాగా పనిచేస్తారు. కష్టపడే కలెక్టర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఇలా గ్రామాల్లో కూడా గోదాములు కట్టేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మన నియోజకవర్గంలో పంట పండిన దానికి కొడకళ్ళలో గోదాము కడుతున్నాం. పేదది 25,000 మెట్రిక్ టన్నులతో 40,000 మెట్రిక్ టన్నులతో కడుతున్నాం. మన సరుకంతా పెట్టుకుంటాం. అంటే ఒక మంచి ప్రణాళికతో రైతు బంధు ఆఫీసులు పెట్టాం, కన్నాలు కడుతున్నాం. మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. మీ ఆశీర్వాదం ఉండాలి. కావాలని నోటి ఎవరో అర్పిత మాట్లాడతారు, మనం ఖండించాలి. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. వీళ్ళందరినీ ఇవాళ బతుకమ్మ విషయంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఇక ఈ బతుకమ్మ చీరలు కూడా మనం చాలామంది, కొంతమంది నాకు పాల్గొచ్చేవాళ్ళు క్రిస్టియన్స్ పండుగప్పుడు వాళ్ళకి ఇచ్చినాం కదా సార్. కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లోని శివాజీ నగర్లో ధరణి వెబ్సైట్ గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్లాపూర్ కార్పొరేటర్లు మాట్లాడుతూ 125 గజాలలోపు ఉచిత రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎంఆర్ఓ గోవర్ధన్, మేడ్చల్ మైనార్టీ సభ్యులు గౌస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తి హక్కు ఇద్దాం. రేపు పొద్దురాల భారీగా పిల్లలు అందరూ సుఖంగా ఉండే విధంగా, వాళ్ళు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు కనీసం బ్యాంకులో లోన్ పెట్టి తీసుకునే విధంగా పూర్తి హక్కులతో ఇద్దామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతోని ఈ నెల దసరా నుంచే స్టార్ట్ కాబోతోంది. మీకు 5 నుంచి 6 నెలల లోపల ప్రతి ఒక్కరు నిరుపేదలకు పట్టాలు ఇప్పించే బాధ్యత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందన్నటువంటిది కూడా నేను తెలియజేస్తా ఉన్నారు. ఇలా మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ చదువుకున్న వాళ్ళకి ఆన్లైన్ చేయాలంటే తెలియదు. కాబట్టి కార్పొరేటర్ కానీ, కొన్ని లీడర్స్ కానీ, మీ అసోసియేషన్ అధ్యక్షులు కానీ మీరు ఆన్లైన్ అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇదే స్టేజ్ మీద ఇక్కడనే వచ్చి మళ్ళీ పట్టాలు తీసుకొని వచ్చి ఇదే స్టేజ్ మీద మన ఎంఆర్ఓ గారు, నేను మీ అందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఏమన్నా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్ ఏమన్నా పెండింగ్ ఉంటే ఇంకా ఇప్పటికే నిన్ననే 7.5 కోట్ల రూపాయలు నిన్ననే శాంక్షన్ చేశాం. మీ కార్పొరేటర్ గారు అడిగితే ఇంకా ఏమైనా ఉన్నట్టుంటే, ఇప్పుడు ఎలక్షన్స్, మన ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నవంబర్, మార్చ్, ఏప్రిల్ ఉంటాయి. ఎవరైనా గ్రాడ్యుయేట్ ఉంటే, చదివిన వాళ్ళు ఉంటే అది కూడా ఓటు చేంజ్ చేసుకోండి. అదేవిధంగా పక్కకున్నటువంటి మీరు అందరూ మీ ఆయిలే కానీ కొన్ని అసోసియేషన్ అడిగారు, ఒక మంచి గ్రేవ్ గార్డ్ కట్టేయండి, మాకు ఇబ్బంది అవుతుందని. ఏదైతే ఇసున్నారు లేవంటే దానికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. తొందరగా దాని ఫౌండేషన్ ఏమవుతాం. ఇక్కడ ఉన్న మత పెద్దలు, కుల పెద్దలు, ఏదైతే ముస్లిం పెద్దలు వచ్చింది, మా గ్రేవ్ గార్డ్ కనీసం చిన్నగా అయిపోయింది. అసలు మీకున్న కుల పెద్దలు అందరూ కూడా కేపీహెచ్బి కాలనీ దగ్గర 5 ఎకరాల ల్యాండ్ ముస్లిం గ్రేవ్ గార్డు 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా అడ్డబోతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరూ. అంటే ఈ రకంగా మీరు అడగకున్నా కూడా ఎక్కడ ఉపయోగపడితే అక్కడ చేయాలనే ఆలోచన. చనిపోయినప్పుడు ఏ రకంగా మనం అక్కడ పోయినప్పుడు ఎంత గలీగా ఉంటుందో, ఒకసారి నీళ్లు ఉండవు, ఆడపిల్లలు స్నానాలు చేయాలంటే బాత్రూమ్ కనీసం ఉండదు, అదేవిధంగా నీళ్లు మోటార్ ఉండదు. ఆ రకంగా ఉన్నటువంటి గ్రేవ్ గార్డులు అన్నింటినీ కూడా ప్రతి గ్రేవ్ గార్డ్
హిందూ ముస్లిం క్రైస్తవుల గ్రేవ్ గార్డులు అన్ని కూడా డెవలప్ చేయమని 16 కోట్ల రూపాయలతోని మనకు ఉన్నటువంటి కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో అన్ని గ్రేవ్ గార్డులు, మత గ్రేవ్ గార్డులు, కుల గ్రేవ్ గార్డులు ఎక్కడెక్కడ ఉన్న కాంపౌండ్ బట్టి వాళ్ళ సంప్రదాయం ప్రకారం కట్టే విధంగా కూడా పూర్తి బాధ్యత తీసుకున్న పార్ట్ కాన్స్టిట్యూన్సీ ఏదో ఉందంటే అది మన కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ జరుగుతూ ఉన్నటువంటిది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లోని ప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలను జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫాసివుద్దీన్ ఆడపడుచులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డిసి రమేష్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కృష్ణమోహన్, రవినాయుడు, దేవమణి ఇతర నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, గోపన్న బాబన్న నాయకత్వం, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు మరి మా బోరబండ డివిజన్కి సంబంధించిన ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ చీరలను పంపిణీ కార్యక్రమాన్ని జూబ్లీ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరవ డిప్యూటీ మేయర్ అయినటువంటి శ్రీ బాబా ఫాసివుద్దీన్ గారి ఆధ్వర్యంలో బతుకమ్మల చీరల పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి డీసీ గారు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మా బోరబండ డివిజన్ సంబంధించిన మహిళా కార్యకర్తలు కూడా అందరూ పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇలా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చూసినప్పటికీ కూడా మహిళల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో వారికి సంబంధించి పండుగలను కానివ్వండి ఏదైనా చూసుకున్నప్పటికీ కూడా మహిళలకు ప్రత్యేకించి కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తూ వాళ్ళు పండుగలు నిర్వహించుకోవాల్సిందిగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. బతుకమ్మ చీరలు మన బోరబండ డివిజన్ మన కాన్స్టిట్యూన్సీలో మన మాగంటి గోపీనాథ్ గారును, డిప్యూటీ మేయర్ బాబా ఫాసివుద్దీన్ గారు వీళ్ళందరూ మరి ఇక్కడ జయశంకర్ కమిటీలకు వచ్చేసి మరి ఆడపడుచులు మరి పండుగకు బట్టలు కొందరు గరీబు వాళ్ళు ఉంటారు కాబట్టి మరి మా అక్కలు మా చెల్లెండు అసలు తెచ్చుకునే పరిస్థితిలో ఉంటారు. మేము ఫస్టే అందజేస్తే వాళ్ళు పుట్టుకొని రెడీ అయ్యి అసలు మా ఆడబిడ్డలకు రెడీ అయ్యి వస్తారని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి అసలు ఏంటంటే పండుగ వాతావరణం వాళ్ళ కలయికలో చూస్తే అసలు అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే మా తోబుట్టిన వాళ్ళు కూడా అసలు ఎవరు ఇయ్యని పక్షంలో మరి మాకు మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు కానీ మా ఎమ్మెల్యే సమక్షంలో మరి మా డిప్యూటీ మేయర్ సమక్షంలో మాకు ఈ బట్టలు మాకు ఇచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుసుకుంటామని బాబన్న గారికి మన మాగంటి గోపీనాథ్ గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ప్రజా సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మూధోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు. తానూరు మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు అందజేసిన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్పర్సన్ సాగరబాయి, తానూరు ఎంపీపీ మంజుల, జిఆర్డీఏ బ్యాంక్ లింకేజ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ విజయలక్ష్మి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే ఈరోజు తానూరులో ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవ సర్పంచ్ పుత్రులన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల నుంచి గ్రామాల నుంచి చేసిన గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, మరి ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆఫీసర్ తరఫున తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఐకేపీ స్టాఫ్ బృందం, వారి బృందం అందరికీ, పత్రికా విలేకరులు, టీవీ ఛానల్స్ అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే మండల అక్కా చెల్లెలందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా దినసరి కూలీగా పనిచేస్తున్న వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజేంద్రనగర్ మండల పరిధిలోని సులేమాన్ నగర్ కాలనీలో కిషోరి బేగం మసీద్ వద్ద నూతన భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ భవనం వద్ద ఇటుకలపై అంతస్తుకు తరలించేందుకు మిషన్ ఏర్పాటు చేశారు. మిషన్లో ఇటుకలు లోడ్ ఎక్కువ కావడంతో పైకి వెళ్లిన మిషన్ అమాంతం కిందికి వచ్చి
నుంచి దినసరి కూలీగా పనిచేస్తున్న బాబానగర్కి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ పైన పడింది. ఒక్కసారిగా ఇటుకల లోడు ఉన్న మిషన్ అతనిపైన పడడంతో మహమ్మద్ ఇర్ఫాన్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేశవరి మన 9 నెంబర్ ఏరియాలో కేశవరి మసీద్ దగ్గర ఇర్ఫాన్ అనే వ్యక్తి ఈరోజు మహమ్మద్ అనే తన ఫ్రెండ్తో పాటు ఈరోజు మొదటిసారిగా మన కేశవరి మసీద్ దగ్గర గల ఇంటూ రెనోవేషన్ జరుగుతుంటే అక్కడికి వచ్చాడు, పని చేయడానికి వచ్చాడు. అయితే ఇటుక పిల్లలు పైకి మెషిన్లో వేసి పైకి వచ్చేసి బటన్ ఆన్ చేయబోయే సమయంలో అనుకోకుండా దాని లోడ్ తక్కువ కావడం వల్ల, వెయిట్ తక్కువ కావడం వల్ల ఒకటేసారి ఆ మెషిన్తో పాటు అబ్బాయి కింద పడి చనిపోయాడు. దీనికి వాళ్ళు పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ తీసుకున్నాం. సార్, ఇటువంటి చర్యలు, ఇటువంటి సంఘటనలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. దీనిపైన ఎలా స్పందిస్తారు? ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాంట్రాక్టర్స్ కానీ లేకపోతే బిల్డర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెషిన్స్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయడం, దాంతోపాటు మెషిన్స్కు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే దానిపైన కరెక్ట్ లోడ్ పెట్టింటే వెయిట్ ఎక్కువ పెట్టింటే ప్రాబ్లం కాకపోతుంది. ఆ వెయిట్ కాలే కాబట్టి అటువంటి ఆ టెక్నికల్ సంబంధించిన కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇచ్చేసి ఆ ప్రాపర్గా జరిగే విధంగా చేస్తే బాగుంటుంది. అలా జరగకపోతే ఫ్యూచర్లో యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కానీ ఫ్యూచర్లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామంలో సర్వే నంబర్ 307లో వడ్డర్లకు సంబంధించిన సమాధులను కూల్చివేశారు. అయితే కుట్రపూరితంగానే కూల్చివేశారని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వలిగొండ తహసీల్దార్ కె నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాధిని కూల్చివేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రికి ఎవరికి తెలియకుండా ఇట్లా గొర్రెల మధ్యలో శ్మశానాన్ని మొత్తం తొలగిస్తున్నారు. అంటే ఏమన్నా డ్యామేజ్ అయిందా? సర్వే నెంబర్ 307లో వడ్డర్లకు సంబంధించిన సమాధులు గత 50 సంవత్సరాల నుంచి అక్కడే పెట్టడం జరుగుతుంది. చనిపోయిన వ్యక్తికి అత్యంత గౌరవించే సంప్రదాయం మన దేశంలో ఉంది. అలాంటి సంప్రదాయాన్ని కాదని చెప్పేసి సర్పంచ్ భర్త పసల శౌరి, కాంట్రాక్టర్ సలీం గారు కావాల్సిన దురుద్దేశంతో సమాధులను కూలగొట్టడానికి అక్కడ మట్టి తరలియడానికి ప్రయత్నిస్తూ 2 సమాధులను తీసేయడం జరిగింది. దీనిపైన అధికారులకు ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది. అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని ఆ సమాధులను కూలగొట్టకుండా ఆపి ఆ కూలగొట్టిన సంబంధిత వ్యక్తులపైన చట్టరీత్యా చర్య తీసుకొని న్యాయం చేయగలరని వడ్డెర సంఘం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెలుగొండ మండలం వెలువర్తిలో వడ్డెరల శ్మశాన వాటికకు సంబంధించిన భూమిలో మేము గత 50 ఏళ్ల నుంచి బొందలు పెట్టుకునే గోరీలు కట్టుకున్న బాపతిలో మట్టి 2-3 రోజుల నుంచి తీస్తా ఊరి గ్రామ ఇది కమిటాల కోసం అని దానికి సర్పంచ్ కానీ వాళ్ళ సమితి సభ్యులు తీసి మొత్తం ఆ గోరీలను 2 గోరీలను కూడా లేకుండా కూలగొట్టిరు. ఇప్పుడు దానికోసం అడ్డుపడితే పోలీసులు కేసు పెడదామని మా మీదకే రివర్స్ కేసు పెడుతున్నారు. ఇంకా దాని విషయంలో మాకు సరైన న్యాయం చేయగలరని ఎంఆర్ఓ కాడికి వచ్చి మేము వినతి పత్రం ఇచ్చినాం. దాని విధంగా సరైన చర్య తీసుకోగలరని మేము కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలోని శ్రీ కైలాస ప్రస్థానం మహామేరు పంచమ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో అతిపెద్ద నందీశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా విగ్రహం ఆలయానికి చేరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో మహాలక్ష్మి గణపతి పూజ నిర్వహించారు. ఈ విషయమై మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రకాశం జిల్లాలోని కొండవారిపాలెం నుండి సుమారు 540 టన్నుల బరువు, 30 అడుగుల పొడవు,
14 అడుగుల వెడల్పు 18.5 అడుగుల ఎత్తుగల నందీశ్వర స్వామి విగ్రహాన్ని పంచముఖ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగానే 3 రోజుల పాటు చేపట్టిన మహాలక్ష్మి గణపతి హోమం పూర్తయింది. మహబూబ్ నగర్ జిల్లాలోని ఊర్కొండ దగ్గర గత నెలలో స్నేహ కంపెనీకి చెందిన వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబీకులకు నష్టపరిహారం ఇవ్వాలని మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని స్నేహ చికెన్ కంపెనీ ముందు మృతుని కుటుంబీకులు ఆందోళన నిర్వహించారు. బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ బాధితులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, వారికి అండగా నిలుస్తామని తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్నటువంటి స్నేహ కంపెనీపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. గత నెలలో 4వ తేదీ కంపెనీకి సంబంధించిన వెహికల్ ఊరుకొండ దగ్గర ఒక వ్యక్తిని ఢీకొనడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తి చనిపోయాడు. యాక్సిడెంట్ చేసిన వాహనము ఆపకుండా కూడా ముందుకెళ్ళి వారం రోజుల తర్వాత కూడా ఎక్కడ ఆచూకీ తెలియని పరిస్థితి. ఆ తర్వాత ఊరుకొండ పోలీసులు రేజ్ చేసి ఆ వాహనాన్ని గుర్తిస్తే దాని తర్వాత వీళ్ళు బాధితులు అక్కడ వెళ్తే వీళ్ళకు ఇప్పటికి కూడా న్యాయం జరగని పరిస్థితి. మరి 15 రోజుల కిందట బాధితులు ఇదే స్నేహ కంపెనీ దగ్గరికి వస్తే స్థానిక పోలీసులు కూడా స్పందించి అక్కడ ఊరుకొండల సంఘటన జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన బ్రాంచ్ జడ్చర్లో ఉంది, అక్కడ వెళ్ళి మాట్లాడామంటే వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చి 10-20 వేల కంటే ఎక్కువ మీ దిక్కునతోన చెప్పుకోండి చెప్పి వీళ్ళను భయపెట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం కంపెనీ యాజమాన్యాన్ని, మళ్ళీ మీరు ప్రమాదవశాత్తే యాక్సిడెంట్ అయింది అనుకుందాం, ఎందుకు ఆపకుండా మీ వాహనం వెళ్ళిపోయింది, అందులో ఏమి స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. స్మగ్లింగ్ చేయకపోతే అందులో నిజంగా కూడా మీకు కంపెనీకి సంబంధించిన కోళ్ళకు సంబంధించిన వ్యవహారాలు నడుపుతూ ఉంటే ఎందుకు ఆపుతలేరు అంటే దానిలో ఏవో కంపెనీ పేరు మీద కోళ్ళ పేరు మీద ఏవో చేస్తూ ఉన్నారు. అందుకే యాక్సిడెంట్ అయినా కూడా వాహనం ఆపకుండా తప్పించుకునే పరిస్థితి, అన్లోడ్ చేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చింది ఆ వాహనం. మరి ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళు ఆ చనిపోయిన వ్యక్తికి భార్య తల్లిదండ్రి ఉన్నారు, వీళ్ళకి జీవనోపాధి ఎట్లా, కనీసం మానవతా దృక్పథంతోనన్నా సహాయం చేయాల్సిన యాజమాన్యం వీళ్ళు ఇప్పటికి కూడా 3-4 సార్లు వచ్చిపోయారు. గేటు ముందర అతని భార్య 3 గంటల నుంచి వీళ్ళు ఉంటే కూడా కనీసం లోపలికి అనుమతించకుండా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఆమె సొమ్మసిల్లి కూడా పడిపోయిన సంఘటన మీడియా మిత్రులందరూ చూశారు. రేపొద్దున ఆమెకి ఏమైనా అయితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే వీళ్ళకి ఒకటే, మాకు మంత్రులు సీఎం స్థాయిలో సంబంధాలు ఉన్నాయి, మీరేం చేస్తారని చెప్పి వీళ్ళు అధికారులను లోపరుచుకొని ఈరోజు డబ్బు బాధతోన ఈరోజు ఎవరిని కూడా లెక్క చేయకుండా మీడియాను సైతం లోపలికి అనుమతించకుండా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి లోపల చూశారు మీరు, ఇంతకుముందు లోపలికి వచ్చినప్పుడు అనేక ఇసుక డంపులు చూసినాం, అనేక కట్టడాలు చేస్తూ ఉన్నారు, స్విమ్మింగ్ పూల్ కానీ అనేక చూసినాం. మళ్ళీ వీటన్నింటికి అనుమతులు ఉన్నాయా, వీరందరూ కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మళ్ళీ ఈ కంపెనీ కింద 100 ఎకరాల రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని దేశాయి బీడీ పరిశ్రమలో BLTU రాష్ట్ర నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరాములు మాట్లాడుతూ బీడీ ప్యాకింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకందరికీ 2016 రూపాయలు జీవన భృతి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన సందర్భంగా బీడీ కంపెనీలు 2 నెలలు బంద్ ఉన్నా కూడా కార్మికులకు వేతనాలు ఇవ్వాలని అన్నారు. బీడీ ప్యాకర్లకు నెలకు 24,000 బట్టి, చాటన్లకు నెలకు 20,000 జీతం ఇచ్చి చేతి నిండా పని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కమ్మరి సదానందం, జిల్లా అధ్యక్షులు ముద్రకోల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటన్, నెలసరి ఉద్యోగులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరగవలసినటువంటి మూల వేతన ఒప్పందము ముగిసి
4 నెలలు గడుస్తున్నది. ఇప్పటికీ బీడీ యజమానులది చర్చలకు పిలవలేరు. మేము గత ఒప్పందం అయిపోయింది అనే డిమాండ్ నోటీసు జూను 31 తారీఖు నాడు లెటర్ ఇవ్వడం జరిగినది. కానీ ఇప్పటికీ 4 నెలలు అవుతున్నప్పటికీ బీడీ యజమానులు చర్చలకు పిలవలేరు. కాబట్టి సెప్టెంబర్ 30వ తారీఖు నాడు బీడీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడయి మళ్ళీ డిమాండ్ నోటీసును మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనియన్లు అందరం కలిసి డిమాండ్ నోటీస్ చేయడం జరిగినది. తక్షణమే చర్చలు జరిపి బీడీ కార్మికుల యొక్క వేతనాలు పెంచాలా, ముఖ్యంగా బీడీ కార్మికులకు 1000 బీళ్లకు 400 రూపాయల కూలీ ఇవ్వాలా, బీడీ ప్యాకర్లకు ప్రస్తుతం ఉన్న వేతనం మీద 75% వేతనం పెంచి ఇవ్వాలా, ఒకవేళ సాధ్యం కాకపోతే నెలకు 24,000 జీతం ఇవ్వాలా, బీడీ ప్యాకర్లకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలా. అదేవిధంగా లాక్డౌన్ సమయంలో 2 నెలలు బీడీ పరిశ్రమ బంద్ ఉన్న కాలానికి బీడీ ప్యాకర్లకు 20,000, బీడీ కార్మికులకు 5,000 చొప్పున వేతనాలు కట్టివ్వాలనే తదితర డిమాండ్ల మీద డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగినది. తక్షణమే బీడీ యజమానులు బీడీ కార్మిక సంఘాలతోటి సమావేశం జరిపి ఈ కార్మికుల యొక్క డిమాండ్లను పరిష్కారం చేయనీయలా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLT ఆధ్వర్యంలో మరి బీడీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఈ ఆందోళనకు బీడీ యజమానులు బాధ్యత వహించాలా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019 ఎన్నికలలో బీడీ కార్మికులందరికీ 2,016 రూపాయల జీవనభృతి ఇస్తామని ఓట్లు లాక్కొని సీట్ల మీద కూర్చున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ఇప్పటికీ 2,016 రూపాయల జీవనభృతి బీడీ కార్మికులకు ప్యాకర్లకు ఇవ్వడం లేదు. మరి ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీడీ కార్మికులకు ప్యాకర్లందరికీ కూడా రాని వాళ్ళందరికీ జీవనభృతి ఇస్తున్నారు. మేము అడుగుతున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి ఒక సిద్దిపేట జిల్లాలో ఉండేటువంటి దుబ్బాక నియోజకవర్గంలో ఉండేటువంటి కార్మికులైనా తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులు ప్యాకర్లు లేరా? మరి వాళ్ళకి ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వరు? మీరు 2019 ఎన్నికలల్లో మరి వాగ్దానం చేశారు, తెలంగాణ రాష్ట్రంలో 45 మంది ఎమ్మెల్యేలు గెలవాలన్నా ఓడాలన్నా మరి బీడీ కార్మికుల ఓట్లు కీలకము. ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో బీడీ కార్మికుల ఓట్లు కీలకము దృష్టిలో పెట్టుకొని బీడీ కార్మికులకు ఇస్తున్నారు. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా 2,016 రూపాయల జీవనభృతి ఇవ్వాలా, లేకపోతే తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLT ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించక తప్పదనేది. నిజామాబాద్ ఎమ్మెల్సీలో ఉప ఎన్నికల సందర్భంగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రామారెడ్డి మండల ఎంపీటీసీలు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నేతలు రామారెడ్డి ఎంపీపీ దశరథ్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపాల్ రెడ్డి, ఉప్పల్వాయి సర్పంచ్ గంగారం మాట్లాడుతూ, ఎంపీటీసీ ప్రవీణ్ గౌడ్, ఉప్పల్వాయి ఎంపీటీసీ ఉమాదేవి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుపొందుతారని అన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పుడు 184 ఓట్లకు గాను 150 ఓట్లు వస్తాయని తెలిపారు. కవితక్క గెలుపు ఖాయమన్నారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికలు మా రామారెడ్డి మండలంలో ఈరోజు మేము ఓటు వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఈ ఎన్నికలో మన టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన కవితక్క గారికి బ్రహ్మాండమైన మెజార్టీతో చేయాలని కూడా మా మండలం నుంచి కూడా మా ఎంపీటీసీలము 10 మంది ఏకగ్రీయ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు జరిగే ఎన్నిక మన నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎలక్షన్లో ఓటు వేయడం జరిగింది. ఈరోజు అధికార పార్టీ అభ్యర్థి అయిన మన కవితక్క గారు అన్ని సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి ఈరోజు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన కేసీఆర్ కూతురైన మాజీ ఎంపీ కవిత గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి సుభాష్ అన్న గారు, పట్టిపల్లి సుభాష్ రెడ్డి గారు గోదావరి పోటీలో సుభాష్ అన్న ఉండడం వల్లనే ఈరోజు ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ కౌన్సిలర్కి కానీ ఇంత విలువ వచ్చింది. ఎందుకంటే ఒకవేళ సుభాష్ రెడ్డి నామినేషన్ వేయకపోతే ఈ ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ కౌన్సిలర్కి కానీ ఎవరు అడిగే దిక్కు లేకుండే. అదేవిధంగా సుభాష్ అన్న బొమ్మ పెట్టుకొని రోజు పూజించాలి ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు. ఆయన వల్ల మీకు ఇవాళ గుర్తింపు వచ్చింది. సరే, ఇవాళ అమ్ముడు పోయినరు, అమ్ముడు పోయినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని గమనిస్తారు.
ఎందుకు పోయినరా బాబు అంటే డెవలప్మెంట్ అంటారు. ఓకే. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులు పార్ట్ టైం స్లీపర్గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పోతుగల్ గ్రామవాసి రామస్వామి, అవునూరులో నాయకయ్య వీరిద్దరి కుటుంబాలకు ఎంపీపీ జనగామ శరత్రావు, మండల ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌతమ్రావు, సింగిల్ విండో చైర్మన్ బాపురావు, రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు, ఎంపీటీసీ బాలకిషన్, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విషయాలన్నీ వారికి సానుకూలంగా వివరిస్తామని చెప్తూ వారికి ఆత్మశాంతి కలిగించాలని భగవంతుడు కోరుకుంటూ ముగిస్తున్నాం. రామస్వామి చాలాసార్లు మా అందరికి కూడా అప్లికేషన్ ఇచ్చడం జరిగింది. దీన్ని చాలాసార్లు కూడా మన మంత్రి గారికి వారి దృష్టికి తీసుకువెళ్ళాము, అప్లికేషన్ ఇచ్చినాము. కానీ అది స్టేట్ గవర్నమెంట్ పాలసీ కనుక అది వారికి ఏం చేయలేకపోయినాం మేము ఎవరం కూడా. ఇప్పుడు ఉపాధ్యాయులు అందరు ముందుకొచ్చి వారికి ఆర్థిక సహాయం చేయటం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా కూడా మరి ఇంకా అతడికి ఏమన్నా గవర్నమెంట్ నుంచి సాయం లభించేటట్టు మేమందరం కూడా వేదిక పైన పెద్దలందరం కూడా పోయి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి ఏ విధంగా సాయం చేసేందుకు మేమందరం సహకరిస్తామని మరి ఈ అవకాశం ఇచ్చిన అనుబంధానికి ప్రతీక ఈ యొక్క మీటింగ్. ఈ స్కూల్లో అను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ పాండురంగ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న దేవాలయంలో పూజలు చేస్తున్న కవితపై పారా కర్రతో పక్కింటికి చెందిన 3 వ్యక్తులు దాడి చేశారు. కవిత అనే మహిళకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తలకు 12 కుట్లు వేశారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కవిత అండి, నేను అత్తాపూర్ పాండురంగ నగర్లో ఉంటాను. 18 సంవత్సరాల నుంచి ఇట్లనే టార్చర్ పెడుతుండు. ఇంకా మేము లేడీస్ ఉన్నాం, పిఎస్కి పోవద్దు, కొట్లాడొద్దని అట్లనే పడదా. 2 సంవత్సరాల నుంచి చాలా టార్చర్ పెట్టిండు. రోజులాగా ఇవాళ కూడా పూజ చేస్తున్నా, బయటికి రాగానే 1 నెల నుంచి చెప్తున్నాడు కొడతా అని. ఇవాళ కూడా రోజులాగానే వచ్చి అమ్మవారికి స్నానం చేయించిన, అన్నీ చేసినాక నాకు గుంజుకోపోయి కొట్టిరు వాళ్ళు. నేను ఎంత పోవద్దు అనుకున్నా నాకు గుంజుకోపోయారు. 3 కలిసి గుంజుకోపోయి గిర్నీలో తీసుకోపోయి కొట్టినారు. నాకు మా పక్కనే ఉంటారు ఏసు, శోభ, రత్న, వీళ్ళు 3 కలిసి కొట్టినారు. పూజ చేయొద్దు, పూజ చేస్తే వాళ్ళకు గంట కొడితే కూడా ఇది చేస్తారు. నేను అంతా పూజ అయిపోయినాక పిండి పడేసిపోతారు. అడుగుతానేమో బూత్ మాటలు తిడతారు. ఏమన్నా అంటే అవాజ్ చేయకు, కూసు ఆడనే, నువ్వు అమ్మవారితో పూజ చేస్తావా, పండుకుంటావు, అమ్మవారా తీసి పడేయి, అది రాయికి ఏం పూజ చేస్తావు, నీకు వీడికెళ్ళి లేపేస్తాం, అట్లా ఇట్లా అని టార్చర్ పెడుతున్నారు నాకు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అయితే చాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల సమస్యలు దూరం చేయడానికే నూతన రెవెన్యూ చట్టం, సాహసోపేతమైన నిర్ణయమని కొనియాడిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లో ధరణి వెబ్పై అవగాహన, సద్వినియోగం చేసుకోవాలని కోరిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బీడీ ప్యాకింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, డిమాండ్ చేసిన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కమ్మరి సదానందం. ప్రజా సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం, స్పష్టం చేసిన ముధోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.